తాజా 30. కేసీఆర్ చూడ్డానికి బక్కపల్చగా ఉంటాడు. కరెంటు తిగ్ కూడా నాలాగా సన్నగా ఉంటుంది. ముట్టుకుంటే దాని అబ్బా షాకే అనే జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ మన కేసీఆర్కు అచ్చు గుద్దినట్లు సరిపోతుంది. ఆయన నోట్లో నుంచి వచ్చేవి మాటలు కాదు, తూటాలు. ఒక్కో పదం బుల్లెట్లా దూసుకుపోతుంటుంది. మన త్రివిక్రమ్ తెర మీద మాటల మాంత్రికుడు, కేసీఆర్ నిజ జీవితంలో మాటల మాంత్రికుడు. కేసీఆర్ ధాటికి కాంగ్రెస్ బీజేపీలు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయక తప్పనిసరి పరిస్థితులు పడిపోయాయి. కేసీఆర్కి ఇంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన తినే తిండిలో ఏమైనా పవర్ ఉందా అనే సందేహం కొంతమందికి వచ్చింది. ఆయన మెనూని ఆరా తీశారు. కేసీఆర్ ఉదయం తినే టిఫిన్, మధ్యాహ్నం తినే భోజనం, రాత్రి తీసుకునే డిన్నర్ ఎలా ఉంటాయా అని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. కేసీఆర్ ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఒకే రకమైన డైట్ మెయింటైన్ చేస్తారు. ఉదయం టిఫిన్గా పెసరట్టు లేదా 3 ఇడ్లీలు తింటారు. వీటిలో పల్లీ చట్నీ వేసుకుంటారు. టిఫిన్ తర్వాత జ్యూస్ తాగుతారు. లంచ్ టైంలో ఖచ్చితంగా అన్నం తింటారు. ఈ భోజనంలో నాన్ వెజ్ ఐటెం కంపల్సరీగా ఉండాలట. నాటుకోడి పులుసు, మటన్ కైమా, చేపల పులుసు, ఈ మూడింటిలో ఏదో ఒకటి ఉండేలా చూసుకుంటారట. ఇక రాత్రి డిన్నర్ విషయానికి వస్తే అన్నం జోలికి అస్సలు వెళ్లరు. కేవలం 2 జొన్న రొట్టెలు లేదా 2 చపాతీలను మాత్రమే తింటారు. రాత్రిపూట నాన్ వెజ్ జోలికి అస్సలు వెళ్లరు. వెజ్ కర్రీ మాత్రమే తింటారు. పడుకునే ముందు గ్లాస్ పాలు తాగుతారు. ఇలాంటి స్ట్రిక్ట్ డైట్ ఫాలో కావడం వల్లే తనకు పెద్దగా ఆరోగ్య సమస్యలు ఎదురవ్వలేదని పలుమార్లు కేసీఆర్ చెప్పారు.